హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 1 or 12. ఓకే, నా బస్ 7కే స్టార్ట్ అవుతుంది అమ్మా అని సుజాతకి చెప్పి తన కోసమే వెయిట్ చేస్తున్న చిన్ని తల నిమురుతూ ఊరికే ఏడవకు అని చెప్పి క్యాబ్ ఎక్కాడు బాలు. బాలు వెళ్ళడంతో అవని తన రూమ్లోనే ఉండని చిన్ని తన ఇంటికి వెళ్ళిపోయింది. అవని వాళ్ళ అక్క బావ వెళ్ళిపోవడంతో ఇంట్లో నార్మల్గా ఉంది వాతావరణం. కానీ అవని తల నొప్పిగా ఉందని కిందకి రాలేదు. ఏ పాడుకళ్ళు పడ్డాయో అని లక్ష్మి మరోసారి దిష్టి తీశాక రామ్కి అవనికి భోజనం పైకే తెచ్చింది. రామ్, కాఫీ కావాలరా, దాని వల్లనే ఈ తలనొప్పి తగ్గేది అని అవని అనడంతో బయటకు వెళ్ళాలా అన్నాడు రామ్. అవని నవ్వుతూ తల స్పీడ్గా ఊపడంతో సరే అమ్మ వాళ్ళు పడుకోనివ్వు, ఆలోపు నువ్వు మెడిసిన్స్ వేసుకో అని చిన్నీకి మెసేజ్ చేసి కార్ కీస్ తీసుకున్నాడు రామ్. తను కూడా ఒక కార్ కొనాలని ఆ క్షణమే డిసైడ్ అయ్యాడు. 10 గంటలవుతుండగా అవనిని తీసుకొని బయటకెళ్ళాడు రామ్. వెంటనే కార్ గ్లాస్ దించి ఆ గాలిని ఫీల్ అవుతూ ఓ అరగంట రోడ్లో చుట్టేశాక రామ్ కార్ ఆపడంతో తన చీరని సరిచేసుకుని కారు దిగింది అవని. చాలా నెలల తర్వాత వేడి కాఫీ ఒక్కో సిప్ ఆస్వాదిస్తూ తాగుతూ రామ్కి నోరూరించింది అవని. ఇంకో గంట రోడ్లు తిరిగి ఇంటికి చేరారు. కారు ఆగడంతో దిగుతున్న అవని జుట్టు పట్టుకొని తన వైపు తిప్పుకొని ఆమె పెదవులు అందుకున్నాడు రామ్. తనకే తెలుసు, ఆ కాఫీ తాగుతున్నప్పటి నుంచి తనని ఊరిస్తున్న అవనిని చూసి ఎంత కష్టంగా కంట్రోల్లో ఉన్నాడో. ఊపిరి అందక రామ్ని కొట్టేసింది అవని. దాంతో రామ్ అవనిని వదిలితే పిచ్చి పట్టిందారా నీకు అంది అవని కోపంగా కార్ దిగి. అది నీ పిచ్చని మొదటి నుంచి తెలుసు కదా అని వెనకే వెళ్ళి అవనిని లిఫ్ట్ చేశాడు రామ్. ఇంత పిచ్చి పనికిరాదు రామ్ అంది అవని రామ్ మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతూ. నాకు పనికొస్తుందిలే అని అవనిని రూమ్లో వదిలి డోర్ లాక్ చేశాడు రామ్. వెనక్కి తిరిగిన రామ్ని చూసి అవని నవ్వుతూ చేతులు చాచడంతో ఆమె చేతులలో చేరి ఆమెని హత్తుకుంటూ ఇడియట్ అని తిడుతూనే ముద్దులు పెట్టాడు రామ్. సున్నితంగా ఆమె చీరని దూరం చేసి అవనిని ఎత్తుకుని బెడ్ పై వదిలాడు. అతని టీషర్ట్ తీసిన రామ్ని చూసి అవని కళ్ళు మూసుకుంటే, ఓయ్ కొత్తగా కళ్ళు మూస్తున్నావేంటే, చంపుతా, ఇప్పటిలా నన్నే చూడు అని అవని పెదవులు బుగ్గలపై ముద్దులు పెడుతూ మెడపైకి చేరాడు. మెడ మొత్తం తన ఎంగిలి ముద్దులు ఇచ్చిన రామ్ పంటిఘాట్లు కూడా పెడుతూ ఆమె శరీరంపై మిగిలిన వలువలను దూరం చేశాడు. అవి డెలివరీ అయ్యాక కూడా ఇదే వెయిట్ మెయింటైన్ చేయవే అంటూ తన 2 చేతులలో నలుగుతున్న ఆమె శరీరం ఎత్తదనానికి తమకంగా చెప్పాడు రామ్. నేను లావుగా అయితే నువ్వు వెక్కిరించడానికా? అంతలేదు అంది అవని. నువ్విలా మెత్తగా భలే ఉన్నావే అని ఆమె కళ్ళల్లోకి చూస్తున్న అతను ఆమె చూపు పక్కకు తిప్పడంతో మెల్లగా అవనిని ఆక్రమించుకున్నాడు రామ్. అతని చేతులు ఆమె పరువాలకై సాగితే అతని పెదవులు ఆమె అధురామృతాన్ని రుచి చూస్తూ సమయం మరిచారు. అతని భుజాలు ఆమె చేతులలో నలిగిపోతున్నాయి. ఆమె కంఠంతో పాటు ఎద సంపద కూడా రంగు మార్చుతున్న దూరం చేయడం ఇష్టం లేక కష్టంగా ఉన్నా కూడా ఇష్టంగా ఆ తీయని మంటని కూడా అనుభవిస్తూ తననే చూస్తున్న అతని చూపులతో జత కలిపింది అవని. శరీరాల మధ్య జరుగుతున్న యుద్ధం కన్నా కలుసుకున్న చూపుల మధ్య జరిగే యుద్ధమే
ఇద్దరిలో నమ్మకాన్ని పెంచేశాయి. ఆమె ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి ఎక్కువ అలసటకు గురి చేయకుండా, స్ట్రెస్ ఇవ్వకుండా సున్నితంగా మాత్రమే జరుగుతున్న కలయిక ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఆమెకి అలసట అనేది లేదు. అతని కౌగిట్లో ఆమె చింతన అలుపు లేకుండా దాహం తీర్చుకోవాలనే తపన అతనిలో. ఇద్దరిలోనూ మోహావేశం వీడడానికి సమయం అర్ధరాత్రి దాటడంతో ఆమె నుంచి కష్టంగా వేరయ్యాడు రామ్. చెమట పట్టిన ఇద్దరి శరీరాలకి చల్లని గాలి తగలడంతో అవని శరీరం జల్లుమంది. తనని హత్తుకున్న ఆమె నుదిటిపై ముద్దు పెట్టి ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ ని కప్పాడు రామ్. అతని చేతులతో తన చేతులు కలిపి మాట్లాడుతూనే 10 నిమిషాలకే నిద్రలోకి జారుకుంది అవని. తనలో తగ్గని వేడితో ఆ రాత్రి జాగారం చేసిన రామ్ ఉదయం కళ్ళు తెరిచి తనని చూసి నిద్రపోలేదా అంటున్న అవని పెదవులపై దాడి చేశాడు. ఉదయమే ఏంటిరా అంటూనే అతని స్పర్శకి మైమరుస్తూ రామ్ వీపు చుట్టూ తన చేతులను బిగించింది అవని. పెద్దగా మాటలు లేకుండానే తన స్పర్శతో తనలో భావాన్ని ఆమెకి తెలియచేస్తూ ఇద్దరి శరీరాలని కలిపేశాడు అతను. అలసటతో తనని చుట్టుకొని ఉన్న రామ్ని చూసి, రామ్ పక్కన పనుకో, నేను స్నానం చేయాలి అంది అవని. తన జుట్టులో ఉన్న ఆమె అరచేతిలో ముద్దు పెట్టి, స్నానం చేశాక టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకో అన్నాడు రామ్. సరే, కానీ నువ్వు నైట్ నిద్రపోలేదా అని అడుగుతూ అప్పటికే నిద్రలోకి జారిన రామ్ని చూసి తన చీరని చుట్టుకొని వెళ్ళింది అవని. చాలా రోజుల తర్వాత తన మెడపై అతని గుర్తులు చూసి నవ్వుకుంటూ, ఇడియట్, నాకెక్కడ ఇబ్బంది అవుతుందోనని ఆలోచిస్తూ ఇన్ని రోజులు కంట్రోల్లో ఉన్నాడు. రాత్రి మాత్రం ఆ కంట్రోల్ మిస్ చేసుకున్నాడని నవ్వుకుంటూ స్నానం చేశాక రెడీ అయిన అవని రామ్ తలపై ముద్దు పెట్టి, నువ్వు నాకు కష్టం కలిగించవురా అని ప్రేమగా చెప్పి నవ్వుకుంటూ బ్లాంకెట్ ని నీటిగా కప్పి కిందకు వెళ్ళిపోయింది అవని. అవని రామ్లకి తమ ప్రేమలో రోజులు తెలియకపోతుంటే అటు ఆర్డర్ల పని లక్ష్మీ శారద తలకెత్తుకొని కూతురు కోడలికి రెస్ట్ ఇచ్చి ఇంటి పని మాత్రమే అప్పచెప్పారు. చిన్నీకి మాత్రం రోజులు కష్టంగా గడిచినా అటు ఆ ఇల్లు ఇటు ఈ ఇల్లు అంటూ సుజాత దగ్గర కూడా కొంత సమయం, రామ్ వాళ్ళ దగ్గర కొంత సమయం అంటూ మూడిళ్ళు తనవే అనేలా రోజు రౌండ్స్ వేయందే నిద్రపోడు శివాంష్. తిరిగి తిరిగి చిన్నీకి పూణే కాలేజ్లో సీట్ రావడంతో అది బెస్ట్ కాలేజ్ అని ఆనందపడాలో, ఇటు బాలుకి దూరం అయ్యే పిచ్చిది అయిన తనకి ఇప్పుడు అమ్మా నాన్న, శివాంష్, రామ్ అవనిల కుటుంబం అందరికీ దూరంగా ఉండాలని గుర్తొచ్చి నీరసం ఆవహించింది. ప్రసాద్ని తీసుకొని పూణే వెళ్ళింది చిన్ని. నాన్న, ఇంకోసారి ఆలోచించండి, అవసరమా అంది చిన్ని ఏడు మొహం వేసి. చిన్ని, చిన్న పిల్లలా బిహేవ్ చేయకు, నువ్వు బెస్ట్ డాక్టర్ అవుతావు అని ప్రసాద్ చెప్పడంతో ఇంకేం మాట్లాడలేదు చిన్ని. వీళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఉండడంతో ముగ్గురు కలిసి లంచ్ చేసి కాలేజ్లో అన్ని విషయాలు మాట్లాడాక నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అని, హాస్టల్ కూడా ఉందని చెప్పడంతో హాస్టల్ వద్దని పీజీలో ఉండడానికి డిసైడ్ అయ్యింది చిన్ని. నేను ఈ వీక్ లోపు మంచి పీజీ చూస్తా అంకుల్ అని బాలు అనడంతో సరే బాలు అన్నాడు ప్రసాద్. నైట్ బస్ కి చిన్ని ప్రసాద్ ని పంపించేశాడు బాలు. చిన్ని మాత్రం తనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఐఎమ్ సారీ అనుకున్నాడు మనసులో బాలు. తను ఫోన్ చేసినా కూడా చిన్ని లిఫ్ట్ చేయకపోవడంతో, మెసేజ్లకి కూడా రిప్లై లేకపోవడంతో కొంచెం ఫీల్ అయ్యాడు బాలు. ఈ వారం తన ఫ్యామిలీతో గడపమని చిన్నీని ముందు రోజు తీసుకెళ్ళడానికి వచ్చాడు. చిన్ని అందరికీ బాధగా బాయ్ చెప్పి అవనికి జాగ్రత్తలు చెప్పి లడ్డుగాడిని మాత్రం
వదలలేకపోయింది. కొన్ని రోజులు శివ్ నిన్ను నాతో తీసుకెళ్తా అని బుడ్డోడికి చెప్పి బాలుతో పూణేకి స్టార్ట్ అయ్యింది చిన్ని. ఏయ్ మాట్లాడవా అన్నాడు బాలు బస్లో ఆమె చేతిని పట్టుకొని. వదిలించుకోవాలని చివరికి వదిలించుకున్నావుగా, ఇంకెందుకు ఈ మాటలు అంది చిన్ని. ఓవర్ చేసి నాకు కోపం తెప్పించకే అని చిన్ని చుట్టూ చేతిని వేసి ఆమె మెడపై ముద్దు పెట్టాడు బాలు. ఈ 3 ఏళ్ళు ఇలా ఎవరికి పెడతావో పెట్టుకో అంది చిన్ని బాలుని దూరంగా తోసేసి. ఎవరికో నేనెందుకు పెడతాను మెంటల్, నీకు తప్ప. ఈ మధ్య సైలెంట్గా ఉంటున్నా అని నీ నోటికొచ్చింది మాట్లాడుతున్నావు. నీకు మాత్రం నా చేతిలో దబిడ దిబిడే అన్నాడు బాలు డైలాగ్ చెబుతూ. ఎలా, నువ్వు ఢిల్లీ నుంచి, నేను ముంబై నుంచా అంది వెటకారంగా చిన్ని. నోరు మూసుకొని పనుకో అంటూ చిన్నీకి బ్లాంకెట్ కప్పాడు బాలు.